నామం పెట్టబోయుడరా అన్నానికి కొట్టుకోవట్టే రోజు పొద్దుగల 9 తాగేటోని ఇంతసేపు నీ కాళ్ళు సవ్వాన్ని పిలిచింది మొగడంటే బుధలెక్కి దిగడంటుంది అది. ఓ పెద్దమా అబ్బా దానికి బాగా మజ్జుంది దానికి. ఏ కసం ఎందుకే నీకు ఎవరికైనా నువ్వు రా राजा रामचंद्र महाराज के वो मल्ली मर मल्ली जाबिली वरुड़े कारुन्नाडे वो चली वो मल्ली मर मल्ली जाबिली वरुड़े कारुन्नाडे वो चली वो मल्ली मर मल्ली जाबिली वो मल्ली मर मल्ली जाबिली वरुड़े कारुन्नाडे वो चली वो मल्ली मर मल्ली जाबिली वरुड़े कारुन्नाडे वो चली वो मल्ली मर मल्ली जाबिली
చెప్పు ఆడలే ఓ అమ్మా నా సంస్థానం తెలపమంటివా ఎవరమ్మా నీ యొక్క సంస్థానం నీ యొక్క భర్త పేరు నీ సంస్థానం అంతా విన్నవించు నా పేరు అనగా పాట పెట్టానా గున్నమ్మ మంచిది గుణమంతురాలని నన్నే మెచ్చుకుందురు మా వాళ్ళంతా నన్నే మెచ్చుకుందురు గున్నమ్మ మంచిది మా వాళ్ళంతా నన్నే మెచ్చుకుందురు దొరగారి దొడ్డకు పెండాకునే మొత్త దొరగారి దొడ్డకు పెండాకునే మొత్త దొరసాని అనిపిస్తురు అనిపిస్తురు ఈ ఊరల్లు దొరకలే అనిపిస్తురు నన్నేమో దొరసాని అనిపిస్తురు ఏడాది లోపల 3 సార్లు పోయి ఏడాది లోపల 3 సార్లు పోయి ఇద్దరు కొడుకుల కట్టింది నేనైతే ఇద్దరు కొడుకుల కట్టింది ఏడాది లోపల 3 సార్లు పోయి ఇద్దరు కొడుకుల కట్టింది ఇద్దరు కొడుకుల కట్టింది నేనైతే ఇద్దరు కొడుకుల కట్టింది ఎండి చేపలు 2 పచ్చి చేపలు 2 ఎండి చేపలు 2 పచ్చి చేపలు 2 పాయామునే ఎత్తిని మమ్మల్ని గారికి శాఖమునే ఎత్తిని ఎండి చేపలు 2 పచ్చి చేపలు 2 పాయామునే ఎత్తిని శాఖమునే ఎత్తిని మమ్మల్ని గారికి శాఖమునే ఎత్తిని తలకాయనే పట్టిని మమ్మల్ని గారికి తలకమునే తింటిని మమ్మల్ని గారి తాళాలు మమ్మల్ని గారికి తలకాయనే పట్టిని గున్నమ్మ మంచిది గుణమంతురాలని గున్నమ్మ మంచిది గుణమంతురాలని నన్నే మెచ్చుకుందురు మా వాళ్ళంతా నన్నే మెచ్చుకుందురు గున్నమ్మ మంచిది గుణమంతురాలని నన్నే మెచ్చుకుందురు నన్నే మెచ్చుకుందురు మా వాళ్ళంతా నన్నే మెచ్చుకుందురు నన్నే మెచ్చుకుందురు మా వాళ్ళంతా నన్నే మెచ్చుకుందురు ఓ చెలే అమ్మ ఏం పేరు ఒక్కటైతే నాకు అర్థం కాలేదమ్మా నా పేరు అనగా సరళాదేవి అందురు సరళాదేవి అమ్మ నీ భర్త పేరు నా భర్త పేరు గురుడు అందురు గుహుడు అమ్మాయి నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది 2 కుమారుడు వాళ్ళ పేరు చిన్నగట్టడు మొద్దుగట్టడు మొద్దుగట్టడు రాజలింగడు ఇద్దరు మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు మా ఆయన గంగా తీరంలో చేపలు పడతాడు నేను అతడు పొద్దుననగా చేపలు పట్టడానికి వెళ్ళాడు ఇప్పుడు అతనికి సర్ది తీసుకొని పోయి అక్కడ పట్టిన చేపలు తీసుకొని మళ్ళీ వచ్చి ఊర్లోనే అమ్మి ఏమన్నా ఇంటి సామాన్లు కావాలనుకుంటే పట్టుకొని వెళ్ళేదాను ఓహో ఇద్దరిని కన్నావు కానీ గట్టిగానే ఉన్నా ఇంకా ఏం మాట్లాడుతున్నావు ముండా కొడుకు కష్టపడతలేవా నీకు నిన్ను అనిపిస్తుంది ఇప్పుడు మన శాపం తెస్తానని తెలియదు పైసలు తీసుకుంటే శాపం తెప్పి మరి పైసలు ఎప్పుడు ముండా కొడుక నువ్వు నాకు చేస్తాను మా వాడు ఊరుకుంటాడా నా సంసారానికి కాలైతుంది దిక్కుమల ముండా కొడుక చేసుకుంటే నేనేటి పోతా మళ్ళీ నీ ఓడు కావాలంటే నిన్ను ఆగని చెప్తా నా పిల్ల వాళ్ళు నేను చాలుకోరా నా కొడుక అన్నాడు వాడు దూరం నిన్ను ఆగం కాదు నిన్ను ఆగం కాకుండా చాపుతా ఒక్కరే కోసం ఇక్కడ వచ్చి చేసుకుంటావు పాడుగా ఏం మాట్లాడుతున్నావు దిక్కు వాళ్ళే మూట కొడుక ఇంకా ఆట నందొస్తాడట నా జాగ్రత్త ఉందా నీకు తమ్ము అద్దులే పోయింది ఇక్కడ పోయింది ఇక్కడ దాకా తిరుగుతాన్నా సాపరు పొద్దుకుతాంది సాపలమ్మ సాపలు సందమామ సాపలు సాపలమ్మ సాపలు సందమామ సాపలు సందమామ సాపలు సందమామ సాపలు సాపలమ్మ సాపలు చక్కనైన సాపలు సాపలమ్మ సాపలు చక్కనైన సాపలు చాలోళ్ళు నీలేటి కథవట్టు చాలోళ్ళు నీలేటి శాల కొర్ర మట్టలు చాలే కొర్ర మట్టలు చాలే కొర్ర మట్టలు
వేరే సగం ఉన్నాయి ఏంది ఇవి? ఇగో చేపలు అమ్ముడు పోకుంటావా, నేను తీసుకుంటా కానీ మా ఇంటికి వచ్చి కడిగిస్తావా? చేపలు జోకిత్తా కావాలంటే కొనుక్కో, లేకపోతే కడుగుతావా? ఇంటికాడ ఎవరు లేరు, ఫస్ట్ చెయ్యొస్తావు. అయ్యో గంత ఎందుకు కొంచెం పడతావు? ఇందొద్దు నీ దగ్గర కొంచెం బుద్ధి లేదు, ఇప్పుడే వస్తుంది. నేను కూడా మందిని బట్టి నేర్చుకుంటున్నా, నేను కూడా అందరు లెక్క. సరే ఇంకా అమ్ముకుంటావా? చేపలు 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 అమ్మడే పోతలేవు ఇవాళ, ఏంది కథ? ఓ పిల్లల గిన్నెలు ఉన్నాయి, కొనుక్కుంటావా? ఇక కొనుడు కొంట కానీ ఇట్లా నువ్వు దూరం ఉండి మాట్లాడేటో ఇట్లా చేయి చేసుకొని మాట్లాడితే కొద్దిగా ఆసర పట్టుకుంటానికైతే నీవే చెయ్యాన్ని నాకు మేనమావ బిడ్డవా? అంటే మేనమావ బిడ్డ అయితే చేయెత్తావా? ఇక కొద్దిగా దగ్గర ఉంటుంది కదా వేరే, అయినా మంచిగా చేపలు ఎట్టిస్తున్నావు? చేపలా? నువ్వు దూరం ఉండు, చేపలు కావాలంటే గుల్లాడ పెట్టుకో, చూసుకో. లేపు చూసా ఇగో ఇగో లేవట్టు ఏంటి మీది లేవట్టు మిద్య. ఇగో చేపలు చేపలు కింది ఇగో మంచిగానే ఉన్నాయి కానీ కొడుక ఏం మాట్లాడుతున్నావు? ఎట్లిస్తాను అని అదిగో ఆ యొక్క మీరు ఇప్పుడు ఏం పని చేస్తారు? తండ్రి వాక్యం నిలుపుగా ఒక అయోధ్యపుర వాసులారా, మా తండ్రి కోరినటువంటి నన్ను అరణ్యవాసం పంపుటకై వాక్కును సంగను. ఆయన నేను ఇప్పుడు ఈ అయోధ్యను వదిలి వనవాసం వెళ్ళుచున్నాను కనుక అయోధ్యపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా. అయోధ్యపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా. అయోధ్యపుర వాసులారా నాపిన తల్లి సంతోషమునకాయే, నాపిన తల్లి సంతోషమునకాయే, నాపిన తల్లి సంతోషమునకాయే, నాపిన తల్లి సంతోషమునకాయే. వేళ వనమాసమిప్పుడే వెళుతుంటే అయోధ్యపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా. అయోధ్యపుర వాసులారా తండ్రి వాక్యము నిలప తరలి పోవుచునుంటే, తండ్రి వాక్యము నిలప తరలి పోవుచునుంటే, తండ్రి వాక్యము నిలప తరలి పోవుచునుంటే, తండ్రి వాక్యము నిలప తరలి పోవుచునుంటే 14 ఏళ్ళను వనవాసమునకాయ అయోధ్యపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా. అయోధ్యపుర వాసులారా మమ్ములను మరచిపోకండి, మీరు మా మీద దయలు తండ్రి. మమ్ములను మరచిపోకండి, మీరు మా మీద దయలు తండ్రి. మమ్ములను మరచిపోకండి, మమ్ము చూసినట్టులా మా తమ్ములను చూడండి. మమ్ము చూసినట్టులా మా తమ్ములను చూడండి. నన్ను చూసినట్టులా నా భరతుణ్ణి చూడండి. నన్ను చూసినట్టులా నా భరతుణ్ణి చూడండి. వినయాలి దేయులారను చూడమాట అయోధ్యపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా. అయోధ్యపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా. అయోధ్యపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా.
అయోధ్యపుర వాసులారా, ఆ యొక్క తండ్రి వాక్యం నిలబడకం కొరకై అరణ్యవాసం పోచున్నాను. ఆయన మా యొక్క తమ్ముళ్ళు ఉన్నారు. మా యొక్క తమ్ముళ్ళు కౌశల్య కైకసుమిత్ర దేవులు ఉండరు. మా మీద ఎలా దయ చూపిండ్రో ఆ యొక్క మా కన్న తల్లుల పైన కానీ మా తమ్ముళ్ళ పైన కానీ మమ్మల్ని చూచినట్టు మీరు కూడా వాళ్ళని చూడండి. ఆ యొక్క మా నాయనగారు వృద్ధుడై ఉన్నాడు కనుక మమ్మల్ని చూసిన విధంగా మేము 14 సంవత్సరములు పోయి వచ్చేంత వరకు మా యొక్క నాన్నగారును కాపాడి ఈ యొక్క అయోధ్య నగరం మీ నగరం యొక్క కాపాడమని వేడుకుంటుని అయినా మేము పోయి వచ్చదము. సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను నీతి తోడవన వాసమునకు ప్రీతితో మనము ప్రియమున బోధము ప్రీతితో మనము ప్రియమున బోధం కైకవరము చే కానను కేగల కైకవరము చే కానన కేగల కనబడుచున్నది గంగా నదియో కనబడుచున్నది గంగా నదియో అందుల జలముల స్నానము చేసి పొందుగా భోగము పొలతిరు మనము ఆహా సఖి జానకి, ఆహా సహోదర లక్ష్మణ, అటు చూడుము. ఆ యొక్క గంగ ఎంత అందంగా కనబడుతున్నదో. అందులో ఒక మనం జలములో స్నానం చేసి ఇంకా ముందుకు వెళ్దాం పదముగా. సఖి జానకి, ఈ యొక్క గంగను చూడు ఎంత అందంగా కనబడుచున్నదో. అయినా దీని వర్ణింప ఎవరి తరం కాదు కదా సహోదర లక్ష్మణ. అవును కదా అన్నయ్య, ఆ గంగా నది మనకు కనబడుచున్నది, జలజల పారుతూ కనబడుచున్నదే. ఎంత అందంగా ఉన్నది అన్నయ్య అది. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా, 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 కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది, కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది, కనుగొంటివా జానకి గంగా నది, కనుగొంటివా జానకి గంగా నది, దేవాది దేవతలకు పావన
సహోదర లక్ష్మణ, ఆ సఖి జానకి ఈ యొక్క గంగను చూడి ఎంత అందంగా ఎంత అపేయంగా కనబడుతున్నది. ఈ గంగలో స్నానం చేసినా కానీ సకల పాపములు పోవును. ఆ యొక్క సిరులు మునులు గరుడ గంధర్వులు ఈ గంగా నదిలో స్నానం చేయుచుంటుంది. అయినా ఇంకా ముందుకు పోదాం. అక్కడ ఎవరు కనబడుచున్నారు కదా సఖి జానకి, ఆ సహోదర లక్ష్మణ చూడు నా అక్కడ ఎవరు కనబడుచున్నారు, ముందుకు పోదాం పదా. అన్నయ్య అలాగే వెళదాం పదండి. ఆ ప్రాణేశ్వర, అటు చూడుము ఎవరు మన గంగా నది ఒడ్డు కాడ నిలబడ్డారు, వాళ్ళని అడుగుదాం పోదాం. వారెవరో తెలుసుకొని వస్తాం. అయ్యా ఎవరు మీరు, ఏ ఊరు, మీరు ఎక్కడ, ఏ దేశం నుంచి వచ్చారు మాకు చెప్పాలి కదా. నా నామమైన గురువుడు అంటున్నారు. ఇగో నా సతీ సరళ, మేము ఈ గంగా నది దగ్గర నామ నడుపుకుంటా అచ్చటోళ్ళను పోయేటోళ్ళను దాటించుకుంటూ ఇక్కడ ఉంటున్నాము. అలానా? అయోధ్యాపురము మాది అర్క వంశజుల ముగువా, 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 అయ్యా నాపిన తల్లి ఆజ్ఞాదేశుటి చదగువా, 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 అయోధ్యాపురము మాది అర్క వంశజుల ముగువా, అయోధ్యాపురము మాది అర్క వంశజుల ముగువా. మా యొక్క అయోధ్య నగరం వెళ్ళే మహారాజు గారి పుత్రులము. నా యొక్క నామం శ్రీరామచంద్రుడు అందరు, ఈ సహోదరుడు లక్ష్మణుడు అందరు. ఈ యొక్క జనక మహారాజు పుత్రిక కాదు సీతాదేవి నామంబు కలదు, నా భార్య అని అందరు. ఆ విధంగా అయినా మా ఊరికి తీసుకుపోయి మా ఇంటి రామ జయ 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 రఘురామ, జయ 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 శ్రీరామ, జయ జయ శ్రీ రఘురామ, జయ 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 శ్రీరామ, జయ 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 రఘురామ, జయ 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 శ్రీరామ, జయ 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 రఘురామ, ఏ మారు మొక్కుతుంటి మేకదము దించురామ, మారు దోస్తునుంటి దేగులు శ్రీరామ, ఏ మారు మొక్కుతుంటి మేకదము దించురామ, మారు మొక్కుచుంటి కథ దీవించురామ, మేకద దీవించురామ, కథ దీవించురామ. అయినా రాఘవ రామచంద్ర గృహ మంచివాడవో నిన్ను గాంచడముద మాయ గృహ, మంచివాడవో నిన్ను గాంచగముద మాయ గుహ, మంచివాడవో నిన్ను, గాంచడముద మాయ గృహ, మంచివాడవో గాంచగముద మాయ గుహ, మంచివాడవో, మంచిగా ఈ నదిని మమ్ము, మంచిగా ఈ నదిని మమ్ము దాటించు మగను గుహ, మంచిగా ఈ నదిని మమ్ము దాటించు గుహ, దాటించు మమ్ము గుహ, దాటించు మమ్ము గుహ, మంచివాడవో నిన్ను గాంచడముద మాయ గుహ, మంచివాడవో నీవు గాంచగముద మాయ గుహ, మంచివాడవో నీవు. గృహ నీ యొక్క బుద్ధి నచ్చింది కాక మమ్మల్ని ఈ యొక్క చక్కగా ఈ గంగ నదిని దాటింపు కదా. అయినా ఇప్పుడు మా ఇంటికి తీసుకుపోయి అయినా సరళ తీసుకొచ్చి మరి అరే ఆ శ్రీరామచంద్రుని కాలు దూలిత చోకి రాతిపోయి నాతిగా మారినది. అలాగే మన జీవన ఆధారమే పడవ. ఆ శ్రీరామచంద్రుని అలాగా జరిగినది కాబట్టి మన పడవ కూడా, మన నావ కూడా ఒక స్త్రీగా మారిపోతే మన జీవన ఆధారం ఏమిటి స్వామి? అలా కాదు. అయితే నాతి పోయి రాతి అయితే మనం ఎట్లా బతుకుడు మన జీవన ఆధారం అంటున్నావు. అవును కదా. అవును నీవన్న మాట నేను చెప్తే నాదు వలదు వలదు రాముని నావలలో ఎంచకునాదా, అలనెక్కించకునాదా, వలనెక్కించకునాదా, తెలియకుండా ఎత్తి పను
మనల్ని సలుపకూడదు నాదా తెలియకుండా ఎట్టి మనల్ని సలుపకూడదు నాదా సలుపకూడదు నాదా సలుపకూడదు నాదా. ఆహా ప్రాణేశ్వర, నీవు తెలియకుండా ఇట్టి పనులు చేయరాదు. నావలా ఎక్కించుతా దాదననే పానసకి అవును నీ వల్ల మానసకి అవును నీ వన్న మాట కాదననే పానసకి అవును నీ వల్ల కాదననే మానసకి కాదననే పానసకి కాదననే మానసకి కానీ నేనొక్కడి నీకు తెలిపెదనే పానసకి కానీ నేనొక్కడి తెలిపెదనే మానసకి కానీ ఒక్కడి నీకు తెలిపెదనే పానసకి కానీ నేనొక్కడి తెలిపెదనే మానసకి తెలిపెదనే పానసకి తెలిపెదనే మానసకి. అయినా పానసకి నువ్వు అన్నట్టుగానే వారిని మన ఇంటికి తీసుకుపోయి వాళ్ళ పాదాలు కడిగి మరల గంగ దాటిద్దాం. అప్పుడు నాటి రాతి కాదు, వాళ్ళ పాదాలు కడిగినాక మనకు జయం కలుగుతుంది. సరే సరే నీ వన్న మాట సంతోషం కలిగినారా, సరే నీ వల్ల మాట సంతోషము కలిగినారా, సంతోషం కలిగినారా, సంతోషము కలిగినారా, తిరుగుగా రాముల మన ఇంటికి రమ్మను నాదా, తిరుగుగా రాముల మన ఇంటికి రమ్మను నాదా, ఇంటికి రమ్మను నాదా, ఇంటికి రమ్మను నాదా. నీ వన్న మాట సంతోషం కలిగినారా. సరే నీ వల్ల మాట సంతోషము కలిగినారా. ఆహా ప్రాణేశ్వర, నీవు అన్నట్లుగానే ఆ శ్రీరామచంద్రుని చీతను వారిని మన ఇంటికి తీసుకుపోయి కాళ్ళు అడిగి మళ్ళీ గంగ దాటిచ్చేస్తాము. తీసుకుపోదాం. ఇంటికి పోదాం రండి. అలాగే వెళ్దాం పదుగా. జై జై రామ జానకి రామ, 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 రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ, పావన రామ పటాభి రామ, పావన రామ పటాభి రామ, రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ. అయినా అన్నంతలదే మా ఊరికి చేరుకున్నాము, మా ఇంటికి. అయినా సరళ పాదములు కడుగుదాం. అదిగో ఆ శ్రీరామచంద్రుని పాదము కడిగి మరల నావ ఎక్కించి దాటించడమని ఏ తీరుగా దాటించుచున్నారు. అయినా రాఘవ రామచంద్ర మా సూపు ముంగెట్టుకుంటున్నది, జాగ్రత్తగా పడవల మంచిగా ఉంటుంది. గంగ దాటిస్తాం. శ్రీరాముడెక్కినాడు అందాల పడవ, శ్రీరాముడెక్కినాడు అందాల పడవ, శ్రీరాముడెక్కినాడు అందాల ఈ పడవ, శ్రీరాముడెక్కినాడు అందాల ఈ పడవ, అందాల ఈ పడవ, అందాల ఈ పడవ, లక్ష్మణుడు ఎక్కినాడు బంగారి ఈ పడవ, లక్ష్మణుడు ఎక్కినాడు అందాల ఈ పడవ, లక్ష్మణుడు ఎక్కినాడు బంగారి ఈ పడవ, లక్ష్మణుడు ఎక్కినాడు అందాల ఈ పడవ, సీతమ్మ ఎక్కినాది రత్నాల ఈ పడవ, సీతమ్మ ఎక్కినాడి రత్నాల ఈ పడవ, సీతమ్మ ఎక్కినాది రత్నాల ఈ పడవ, సీతమ్మ ఎక్కినాడి రత్నాల ఈ పడవ, ఐలో ఐలేస హంస కదా నా 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 పడవ, ఐలో ఐలేస ఉయ్యాలూగినది సయ్యాటలాడినది, ఉయ్యాలూగినది అయ్యాటలాడిన
ఐలేస హంసగద నా పడవ ఐలో 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 ఐలేస అందారి బంధువయ భద్రాచల రామయ్య అందారి బంధువయ